ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న అల్ట్రాసౌండ్ టెక్నాలజీ 800 ఇయర్స్ బ్యాక్ కట్టిన టెంపుల్ మీద ఈ అల్ట్రాసౌండ్ టెక్నాలజీ గురించి ఉందని మీకు తెలుసా? అల్ట్రాసౌండ్ టెక్నాలజీ 1950లో కనిపెట్టారు. కడుపులో ఉన్న బేబీకి హార్ట్ బీట్, బేబీ పొజిషన్ గురించి ఈ అల్ట్రాసౌండ్ టెక్నాలజీలో తెలుసుకోవచ్చు. అయితే 800 సంవత్సరాల క్రితం కట్టిన కామాక్షి అమ్మన్ టెంపుల్లో ఒక బేబీ కడుపులో ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు అల్ట్రాసౌండ్ టెక్నాలజీతో తీసిన పిక్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఈ టెంపుల్ మీద ఉన్న పిక్స్ ఉన్నాయి. మరి 1950లో కనిపెట్టిన అల్ట్రాసౌండ్ టెక్నాలజీ గురించి 800 సంవత్సరాల క్రితం కట్టిన కామాక్షి అమ్మన్ టెంపుల్ మీద ఎలా ఉంది? మీరు కూడా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో వాటర్ బాటిల్ కొంటున్నారా? అయితే మీ కిడ్నీ, లివర్ చాలా డేంజర్లో ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఈ విషయం డైరెక్ట్గా FSSAI డిక్లేర్ చేసింది. రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్లో ఉండే వాటర్ బాటిల్స్ మీద వీళ్ళు ఒక టెస్ట్ చేశారు. ఈ టెస్ట్లో వేస్ట్ బాటిల్స్లో మళ్ళీ వాటర్ని ఫిల్ చేసి మార్కెట్లో సెల్ చేస్తున్నారని తెలిసింది. ఈ వాటర్ని తాగడం వల్ల కిడ్నీ అండ్ లివర్కి చాలా డేంజర్. ఇది చూసిన FSSAI టీం వాళ్ళు మొత్తం వాటర్ బాటిల్స్కి సేఫ్టీ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేశారు. మీరు కూడా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు షాప్స్ లో వాటర్ బాటిల్స్ కాకుండా ఇంట్లో ఉండే వాటర్ బాటిల్స్ ని తీసుకొని వెళ్ళండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవ్రీ 10 గర్ల్స్ లో 8 గర్ల్స్ PCOD ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు. ఇలా జరగడానికి రీజన్స్ ఏంటో మీకు తెలుసా? PCODకి మెయిన్ సిమ్టమ్ ఇరెగ్యులర్ పీరియడ్ అండ్ సడన్ గా వెయిట్ గెయిన్ అవ్వడం. ఇలా జరగడానికి మెయిన్ రీజన్ ఫిజికల్ యాక్టివిటీస్ చేయకపోవడం, నేచురల్ సన్లైట్ కి ఎక్స్పోజ్ చేయకపోవడం అండ్ ఇంకో మెయిన్ రీజన్ వచ్చేసి జంక్ ఫుడ్ తినటం, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవటం, లేట్ నైట్ మొబైల్స్ యూజ్ చేయటం. దీనివల్ల మన స్లీప్ సైకిల్ సిస్టమ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. వీటన్నిటి వల్ల బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. దీనివల్ల మూడ్ స్వింగ్స్, వెయిట్ గెయిన్ ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువసేపు ఇలా స్మార్ట్ వాచ్ ని పెట్టుకోవడం వల్ల ఇలా స్కిన్ ఇరిటేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు తెలుసా? ఇలా జరగడానికి మెయిన్ రీజన్ వాచ్ లో ఉండే గ్రీన్ లైట్. రీసెంట్ గా UK లో గ్రీన్ లైట్ మీద ఒక రీసెర్చ్ చేశారు. మనం డిజిటల్ వాచ్ పెట్టుకున్నప్పుడు వాచ్ లో ఉండే గ్రీన్ లైట్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ డైరెక్ట్ గా మన స్కిన్ మీద పడుతుంది. దీనివల్ల వాచ్ పెట్టుకున్న ఏరియాలో బ్లడ్ వెజిల్స్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆ ఏరియాలో బ్లడ్ ఫ్లో అనేది స్లోగా ఫ్లో అవుతుంది. దీనివల్ల ఆ ఏరియాలో ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి స్మార్ట్ వాచ్ని ఎక్కువసేపు పెట్టుకోకండి. ఇలాంటి రెగ్యులర్ వాచెస్ని ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రీసెంట్గా గర్ల్స్ పీరియడ్ పెయిన్స్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. ఇందులో ఒక ఉమెన్ తన లైఫ్ టైం మొత్తంలో 3500 డేస్ అంటే 9.8 ఇయర్స్ పీరియడ్ పెయిన్స్తో సఫర్ అవుతారు. సో ఉమెన్స్ ఇంత పెయిన్ని ఫేస్ చేస్తున్నప్పుడు కొన్ని ఫుడ్ని అవాయిడ్ చేయాలి. అవేంటో తెలుసా? ఫస్ట్, సాల్టీ ఫుడ్స్. హై సోడియం ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ చిప్స్. 100 గ్రామ్స్ పొటాటో చిప్స్లో 8 గ్రామ్స్ సోడియం ఉంటుంది. సెకండ్, షుగర్. స్వీట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీలో ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అండ్ రెడ్యూస్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మూడ్ స్వింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. థర్డ్ వన్, కాఫీ. ఇందులో క్యాఫెయిన్ ఎక్కువ ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల యాంగ్జైటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫోర్త్ వన్, స్పైసీ ఫుడ్. స్పైసీ అండ్ మసాలా ఫుడ్ తీసుకోవడం వల్ల స్టమక్ లో పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ సిస్టర్, మదర్, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నమ్రత గారు విజయవాడలో మదర్ మిల్క్ బ్యాంక్ ని ఓపెన్ చేశారు. ఇండియాలో చాలా మంది పిల్లలు పుట్టగానే తాగడానికి పాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది మదర్స్ కి పాలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇలా ఎక్కువ పాలు వచ్చే వాళ్ళు ఇలా మిల్క్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఇలా మిల్క్ బ్యాంక్ డాక్టర్స్ ఆ మిల్క్ ని కలెక్ట్ చేస్తారు. ఆ మిల్క్ ని ఒక ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తారు. హాస్పిటల్లో అప్పుడే పుట్టి పాలు లేక ఇబ్బంది పడుతున్న చిన్న పిల్లలకి ఈ మిల్క్ ని పంపిస్తారు. ఈ పాలు తాగడం వల్ల చిన్న పిల్లలకు హెల్త్ మంచిగా ఉంటుంది. ఇలాంటి మంచి ఆలోచన నమ్రత గారికి వచ్చింది. విజయవాడలో ఓన్గా మదర్ మిల్క్ బ్యాంక్ ని ఓపెన్ చేశారు. దీనివల్ల చాలా మంది పిల్లల హెల్త్ బాగుంటుంది. వైఫ్ చిన్న పిల్లల ఆకలిని తీరుస్తుంది. హస్బెండ్ చిన్న పిల్లల ప్రాణాలను కాపాడుతున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వాటర్ బాటిల్స్ మీద ఉండే క్యాప్స్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి. ఇవి ఎందుకు ఇలా ఉంటాయో మీకు తెలుసా? వైట్ కలర్ క్యాప్ ఉంటే దీని మీనింగ్ ఈ వాటర్ అండర్ గ్రౌండ్ నుంచి ప్యూరిఫై చేసిన వాటర్ అని అర్థం. బ్లూ, గ్రీన్ క్యాప్స్ ఉంటే ఇవి స్ప్రింగ్ వాటర్. ఇవి హిల్ స్టేషన్ నుంచి కలెక్ట్ చేస్తారు. ఇందులో ఎక్స్ట్రా కెమికల్స్ ని యూస్ చేస్తారు. బ్లాక్ కలర్ క్యాప్ ఉంటే ఇవి ఆల్కలైన్ వాటర్. ఈ వాటర్ లో మినరల్స్ అండ్ సబ్స్టాన్సెస్ వేసి ప్రిపేర్ చేస్తారు. చాలా మంది సెలబ్రిటీస్ ఈ బ్లాక్ కలర్ వాటర్ ని ఎక్కువ తాగుతూ ఉంటారు. ఈ బ్లాక్ వాటర్ 1 లీటర్ 1300 రూపీస్ ఉంటుంది. నల్లమల ఫారెస్ట్ లో ఉన్న శ్రీ మహావిష్ణు టెంపుల్ కి తేనెటీగలు కాపలా ఉన్నాయని మీకు తెలుసా? ఎవరైనా తప్పు చేయాలని ఇంటెన్షన్ తో ఉన్నా వాళ్ళని ఈ తేనెటీగలు కుడతాయి. ఈ టెంపుల్ పేరు శ్రీ రంగనాయక స్వామి టెంపుల్. ఈ టెంపుల్ ఓన్లీ సాటర్డే మాత్రమే ఓపెన్ చేస్తారు. ఈ టెంపుల్ నల్లమల ఫారెస్ట్ లోపల ఉంటుంది. ఈ టెంపుల్లోకి సండే, ఫ్రైడే ఎవరిని అలో చేయరు. అలాంటి టైంలోనే చాలాసార్లు దొంగలు ఈ టెంపుల్లోకి రావాలని ట్రై చేశారు. అప్పుడు ఈ తేనెటీగలు ఆ దొంగల మీద దాడి చేసి ఈ టెంపుల్ని ప్రొటెక్ట్ చేశాయి. ఈ టెంపుల్ చుట్టూ మొత్తం ఈ తేనెటీగలే ఉంటాయి. కానీ టెంపుల్కి వచ్చిన వారిని మాత్రం ఏం చేయవు. ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనం రివర్ లో కాయిన్స్ వేయడం వెనుక చాలా సైన్స్ దాగి ఉందని మీకు తెలుసా? రివర్ లో కాయిన్స్ వేయడంలో ఏం సైన్స్ ఉందనుకుంటున్నారా? మన పూర్వీకులు రాగి కాయిన్స్ ని యూజ్ చేసేవాళ్ళు.
అయితే ఈ రాగి కాయిన్స్ కి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ రాగి కాయిన్స్ వాటర్ లో ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ని చంపేస్తుంది. అందుకే మన పూర్వీకులు రివర్స్ లో కాయిన్స్ ని వేసే కాన్సెప్ట్ ని తెచ్చారు. మన పూర్వీకులు అందరూ ఇలా రివర్ లో వాటర్ ని తాగేవాళ్ళు. అయితే ఆ వాటర్ లో ఎలాంటి వ్యాధులు, రోగాలు రాకుండా ఉండటానికి మన పూర్వీకులు రాగి కాయిన్స్ ని వాటర్ లో వేసేవాళ్ళు. చాలా మంది దీన్ని మూఢనమ్మకం అని అనుకుంటారు, కానీ దీని వెనుక చాలా సైన్స్ దాగి ఉంది. దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మీకు ఎక్స్పైరీ డేట్ అండ్ సెల్ఫ్ లైన్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫేస్ క్రీమ్ ప్రోడక్ట్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ వన్స్ ఓపెన్ చేశాక బిఫోర్ 6 months లోపు యూజ్ చేయాలి. దీన్నే సెల్ఫ్ లైన్ అంటారు. ఒకవేళ సెల్ఫ్ టైం 6 months తర్వాత కూడా ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేస్తే ఫేస్ మీద పింపుల్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆయిల్ ప్యాకెట్స్ లో కూడా ఈ సెల్ఫ్ లైన్ అనేది ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.